రాబోయే 2 రోజుల్లో జిల్లాలోని కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి లారీల ద్వారా తరలించకపోతే భరోసా ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడిస్తామని బీఆర్ఎస్ పార్టీ గద్వాల్ ఇన్ఛార్జ్ బాసు హనుమంతనాయుడు హెచ్చరించారు. గురువారం మల్దకల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెస్తే గోని సంచులు, హమాలీలు, లారీలు లేక రోజుల తరబడి కేంద్రాలలో రైతులు పడిగాపులు కాసే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అక్కడ గన్ని బ్యాగులు, టాప్ ఫారంలు లేక, హమాలీలు లేక కొన్న ధాన్యాన్ని తరలించడానికి లారీలు కూడా లేకపోవడంతో రైతులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. దీనికి తోడు అకస్మాత్తుగా వచ్చే అకాల వర్షాలకు ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో పాటు కొన్ని చోట్ల మొలకలు రావడంతో రైతు పరిస్థితి దారుణంగా తయారైపోయిందని విమర్శించారు. రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా గాలి కొదిలేసిందని ఆరోపించారు. వీరి వెంట బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు జనార్దన్ రెడ్డి, డి శేఖర్ నాయుడు, నరసింహులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కర్ణాటక కమ్ముతున్నాం. ఈరోజు గవర్నమెంట్ కొంతమంది కొనలేదు, కర్ణాటక కమ్ముతున్నాము. ఇప్పుడు కొంటాం 22,400 సార్. అంటే మద్దతు ధర కన్నా తక్కువ ఇచ్చి రోజు నష్టపోతున్నారు రైతులు, నష్టపోతున్నారు. ప్రభుత్వ కలిబొలి మాటల వలన మొలకలు వచ్చిన దానికి ఇంకా తప్పనిసరికి అమ్ముకుంటున్నాము. గవర్నమెంట్ చూస్తున్నారా మొలకలు వచ్చినందుకు ధాన్యాన్ని వెంటనే 28 రోజులు అయింది. రోజు వస్తుంటే రోజు ఏళ్ళ అమ్మలో వచ్చారు, ఏళ్ళ ఎత్తాము. ఇది మ్యాచ్ వచ్చలేదు. ఇవాళ మొక్కజొన్నలు బాగుంది, ఇవాళ లోడ్ వచ్చలేవు. ఇంకా మళ్ళీ రేపు రాపు ఇంకా తిప్పుకుంటేనే ఇంకా తడిసే 2,400 సార్. ఇంకా కర్ణాటక అమ్ముతుంటారా? ఇప్పుడు మొలక వచ్చిన కొనప్పుడు ఏదో వచ్చిన కాడికి రైతు అమ్ముకోవాలి కాబట్టి కర్ణాటక వాళ్ళకు అన్నారు. ఈరోజు రైతులు గొప్పలు చెప్పుకోవడానికి గొప్పలు మాత్రమే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రైతులకు మేలు చేయదని చెప్పి స్వచ్ఛంగా ఈరోజు ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మరి ఇంత అన్యాయం జరుగుతున్న వాళ్ళు గొప్పలు మాత్రం పేపర్ల వరకే పరిమితం అవుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో వచ్చి చూస్తే రైతులు ఎంతగానో గోసపడుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు, పట్టించుకునే దిక్కు లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో బోనస్ అన్నారు, ఇంకోటి అన్నారు, ఏది లేకుండా లాస్ట్కి 25 రోజులు కావలి కాసి ఈరోజు కర్ణాటకకు అమ్ముకుంటున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో నిదర్శనం ఇది మాత్రమే. గుర్తించాలని కోరుకుంటూ ప్రజలందరూ ఈ విషయాన్ని తప్పనిసరిగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పనిసరిగా బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ మల్లకల్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గరకు వచ్చినాం. ఇక్కడ చూస్తే తెలంగాణ ప్రభుత్వం వడ్లు కొనుగోలు పూర్తిగా విఫలమైందని గద్వాల్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పండిన ధాన్యం కొనలేకపోతే ఈరోజు తడిసి వీళ్ళు రైతులందరూ కూడా గత 15-20 రోజుల నుంచి బాధలు పడుతుంటే పట్టించుకున్న ప్రభుత్వం ఏమైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి ఇది వెంటనే ఇప్పుడు కొనాలంటే కూడా ఇప్పుడు కొనేది ఇప్పుడు ఇక్కడ లారీ వచ్చింది, కర్ణాటకకి ఎత్తుకొని పోతున్నారు. అంటే ఈ ప్రభుత్వం విఫలమైనందుకు ఈరోజు కర్ణాటకకి పోవాల్సిన పరిస్థితి మొత్తం గద్వాల్ నియోజకవర్గంలో 60% మొత్తం కూడా రాయచూరులో, కర్ణాటక రాయచూరులో అమ్ముకుంటున్నారు. అంటే వీళ్ళు కొంటే అక్కడ అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ బోనస్ ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు బోనస్ రాదు, ఏది రాదు. కాబట్టి మేము ఎక్కడో కర్ణాటకకి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఇక్కడ రైతులు, మధ్యలో పడిన రైతు లక్ష్మీపతి గారే చెప్తున్నారు. ఇక్కడ కొన్నోళ్ళు కూడా, ఆయన పేరేమి, కొన్నోళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా మేము కర్ణాటక తీసుకొని పోతాము 2,400కి, ఇల్లు కూడా 2,390 రూపాయలు కొంటామన్నారు. కానీ అది పైసలు ఎప్పుడు వస్తుందో, ఈ అమౌంట్ ఎప్పుడు వస్తుందో ఏమో కూడా తెలియదు. కాబట్టి ఎట్టి పరిస్థితులు మేము కర్ణాటక మొత్తం అమ్ముకున్నాం చాలా మటుకు అని రైతులు చెప్పడం జరుగుతుంది.
చాలా రోజుల నుంచి కొనలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడో ఒక సైడ్ అమ్ముకోవాల పరిస్థితి వస్తుంది కాబట్టి అందరు కూడా కర్ణాటక అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇక్కడ గద్వాల నియోజకవర్గంలో రాయచూరు కేంద్రం దగ్గర ఉన్నందుకు అందరూ కూడా కర్ణాటక అమ్ముకొని వడ్లు ఇది చేస్తున్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వంలో మేము వడ్లు కొనుగోలు కేంద్రాలు అన్ని పెట్టినాం కానీ మేము కొంటున్నామని చెప్తున్నారు కానీ ఇది ఒక్కటే ప్రత్యక్ష సాక్ష్యం చూడండి. ఈ లోడ్ ఇప్పుడు కర్ణాటక పోతుంది, ఇక్కడ కొన్నోళ్ళు ఉన్నారు, అమ్మేటోళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా కర్ణాటక కేంద్రంగా ఈరోజు వడ్లు కొనుగోలు కేంద్రం కానీ మొక్కజొన్న కూడా ఇక్కడ ఉంది. మొక్కజొన్నలు కూడా అంతా కూడా కర్ణాటక వాళ్ళు వచ్చి దళారీ వ్యవస్థగా మారి ఇక్కడ కొంటున్నారంటే దానికంతా ముఖ్య కారణం ఈ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని. ఏ పరిస్థితులైనా వడ్లు కొనుగోలు కేంద్రం అనుకో, మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏవైనా కూడా కొనలేకపోతున్నందుకు ఈ ప్రభుత్వం విఫలమైందని కర్ణాటక రైతులందరూ కూడా ఇక్కడ వర్షాలు నిన్న మొన్న వర్షాలు పడుతుంటే కూడా అంత ధాన్యం అంతా తడిచిపోయింది. అయినా కర్ణాటక ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ బోనస్ ఇది ఏమి కాబట్టి వాళ్ళు బోనస్ ఇస్తారంటే 500 ఎక్కువ వస్తుందంటే కూడా బోనస్ రాదని వాళ్ళే రైతులే చెప్తున్నారు కాబట్టి బోనస్ కూడా రాదు. కాబట్టి తొందరగా ఎవరికొవరకు వాళ్ళు కర్ణాటక వాళ్ళు అయితే మాకు ఏదో వచ్చిన అమౌంట్ అన్న చాలా అనే విధంగా కఠినమైన ప్రభుత్వం ఏమని ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి దయచేసి దీన్ని గమనించగలరని రైతులందరూ కూడా ఇంకా చాలా మట్టు కూడా రైతులకు వడ్లు తడిసిన ధాన్యం కూడా కొలానే ఉద్దేశంతోనే మేము ఇక్కడ ఈరోజు రావడం. తడిసిన ధాన్యం కూడా వెంటనే మొక్కజొన్నలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా వెంటనే కొనుగోలు చేయాలని, పెద్ద ఎత్తున లేకుంటే పెద్ద ఎత్తున మీ యొక్క నిరసన కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయగలుగుతామని కూడా మరొకసారి చెప్తూ జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం నశించాలి నశించాలి నశించాలి. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. రైతులపై నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి రైతులపై నిర్లక్ష్య వైఖరిని నశించాలి నశించాలి.